శ్రమజీవులకు జగన్మోహన్ రెడ్డి గారు దేనికని జగన్మోహనుడైనాడు? అందరికీ ఇష్టం దేనికైనాడు ఆయన? శ్రమజీవులకు కొండంత అండగా ఉన్నటువంటి మహనీయుడైన. అంతేకాదు నరునిల శంఖాన్ని పూరించాడు. నరుడు అంటే కేవలం ఈ నరుడు కాదు, నరుడు అని అర్జునుడికి ఒక పేరుంది. నరుడు నారాయణుడేమో కృష్ణుడైతే నరుడేమో అర్జునుడు. అందుకనే మీరు నర్తనశాల సినిమాలో కూడా నరవరా నరవరా ఓ కురువరా అంటారే, ఆ నరుడిలా శంఖాన్ని పూరించి సింహములా గర్జించి, గర్జించడం కంటే పురోగమించాడు, సింహములా గర్జించాడు. మన మంత్రులలో గర్జించేటువంటి వాళ్ళు ఉన్నారు, కొందరు గర్జన చేస్తారన్నమాట, మామూలుగా ఉండదు, ఒక శంఖం పూరించినట్లు ఉంటుంది. కొందరు సౌమ్యంగా ఉంటుంది, ఆయన ఎప్పుడు కూడా గర్జించినట్లు ఉండదు. సింహమే కానీ సింహం సింహం అంటారు కానీ ఆయన గర్జనలు నేను ఎప్పుడు పర్సనల్గా టీవీలో కానీ ఎక్కడ వినలేదు నేను. ఆయన ఎలా ఉంటుందంటే ఒక పురోగమించడం, దాన్ని పురోగమించడం అంటారు. అంటే ఎప్పుడైనా సరే ముందుకి సాగాలి, ముందుకి నడవాలి, కష్టాలు ఓర్చుకోవాలి, ఆ సిద్ధాంతంతో పనిచేసి నవజాతి నిర్మాణానికి గొప్పగా కృషి చేసినటువంటి మహనీయుడు. రాబోయేటువంటి కాలంలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ముఖ్యమంత్రిగా రాబోతున్నటువంటి మహానుభావుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే.